ఈరోజు అయితే మా ఊర్లో ఉసిరికాయ చెట్టు ఉందండి రాతికుంట కాడ. మీకు చూపిస్తాను చూడండి. మేము కూడా ఉసిరికాయలు కోసుకొస్తాం, పిల్లలకి పెడతాము, మేము కూడా తింటాం. చూడండి చెట్టు ఎలా ఉందో చూపిస్తాను మీకు. తీయండి బండి తీయండి. ఉసిరికాయ చెట్టు కాడికి అయితే వచ్చేసామండి. చూసారా, రాతికుంటలోకి వచ్చాం. రాతికుంట అండి ఇది. చూపిద్దాం ఉండండి కాయలు. చూసారా ఉసిరికాయలు బాగుంటాయండి. ఉప్పు కారం వేసుకుని తింటే టేస్ట్గా ఉంటే బాగుంటాయి కూడా. పైన గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారా. జూమ్ చేసాను, కొయ్యండి. మొన్న అయితే చాలా కాయలు ఉండాలి కదండి, రాలిపోయి ఉంటాయి ఎండకే. కింద చూడు ఎలా రాలిపోయినాయి ఇక్కడ. గుత్తుపూల చెట్టు చూసారండి. గుత్తుపూలు సరిగ్గా చూసారా ఎలా రాలుతున్నాయి కాయలు. చెట్టు ఊపారండి మా ఆయన గారు. కుమారి చూడు, కింద సంచి లాంటిది వేసుకుని ఊపితే చెట్టు మాత్రం బాగా బాగుంటుంది. ఇక్కడ వెనకాల అన్న ఉల్లంఘ పోతాం శని మరి ఉల్లంఘిద్దేమో గమ్మున వేరు. ఇదిగో తొక్కేస్తున్నావు పక్కన ఏంటండి చెట్లు? పామాయిల్ చెట్లా? పామాయిల్ తోట ఇది. మంచి 2 కాయలు ఎరుకొచ్చింది. ఉసిరికాయలు అయితే ఇన్ని దొరికినాయి. ఉప్పు కారం పెట్టి మా పిల్లలకి ఎడతాను, అప్పుడు చూద్దరు కానీ మీరు కూడాను. అక్కడ ఉన్న చెట్టు ఏంటండి? అది పనస చెట్టు. పనసకాయ పనస చెట్టు, అదే నేలసరి చెట్టు. అది దగ్గరికి చూపిద్దాం. దానిపైన నేరేడు చెట్టు. నేరేడు చెట్టు పువ్వులన్నీ ఉండండి. అక్కడ పువ్వులు పడ్డారండి. పనసకాయ చెట్టు ఇది. చూసారా పనసకాయలు 2 ఉన్నాయి. నేరేడుకాయ. ఈ పువ్వులు కూడా బాగున్నాయి. ఏంటంటే ఈ పువ్వులు అందానికి అంటారండి. డెకరేషన్ కట్ట బాగుంటాయి అంటవా? బాగుంది చెట్టు కూడా. ఉసిరికాయలు కోసుకొచ్చాం కదండి. ఇదిగోండి ఉసిరికాయలు అయితే మాత్రం బాగున్నాయండి. కాయలు పుల్లగా లేకుండా తీయగా బాగున్నాయి. వీటికైతే ఉప్పు కారం పెడతాము, సాల్ట్ వేసి. అది ఎలా ఉందో టేస్ట్ కూడా మీకు చూపిస్తాను, చూద్దరు కానీ. ఇదిగోండి ఉప్పు అయితే మాత్రం కొద్దిగా వేసుకొని సరిపోద్ది. ఉప్పు ఎక్కువేనా? ఎందుకంటే నాన్న చాలా బాగుంది. కొంచెం పుల్లగా ఉన్నా కానీ
కొంచెం సాల్ట్ వేసి కారం వేయడం గురించి మంచి టేస్ట్గా చాలా బాగుందండి. చాలా బాగుందా? ఎందుకంటే ఉసిరికాయ తినాలి. ఉసిరికాయ అన్నింటికి మంచిది, ఆరోగ్యానికి కట్టడం. చూడండి చిన్న ఒకటి రాదా కూర్చో. గింజలు చిన్నగా ఉన్నాక, గింజలు కొంచెం పెద్దగా ఉంటాయి ఒక కాయలోను, అయ్యి బండ చిన్నగా ఉన్నాయో తీయగా ఉంటాయండి. మొదటిని పోగొట్టింది అమ్మ గింజలు. ఉసిరికాయలు అన్నిటికీ మంచిదంటండి, తినాలి. ఏ కాలంలో దొరికే పండ్లు అది తింటాంగా. అలాగే ఇప్పుడు వచ్చే కాయలు ఇవి ఉసిరికాయలు, రేగికాయలు. రేగికాయలు ఇప్పుడు రావు కదా, రేగికాయలు జనవరి నెలలో వస్తాయి. ఇప్పుడు చింతకాయలు గట్రా వస్తాయి, మామిడికాయలు. ఇలా ఏ కాలంలో దొరకకుండా ఆ కాలంలో తింటే ఐరన్ పెరిగిద్ది. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఇంటి గురించి ఇంకా మా ఆయనగారు ఎక్కడ ఏం దొరికినా కానీ తీసుకొస్తారు. ఇదైతే నేను చెట్టు కాడికి వెళ్ళాము, నేను మా ఆయన కోసుకొచ్చామండి. బాగుంది. సూపర్ ఉదయా. చెప్పు మన సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్కి చెప్పండి. చాలా బాగున్నాయి.